నమస్తే అమ్మా. నమస్తే అండి. రేపు పొద్దున ఆయన అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం, ఈవినింగ్ బెయిల్ రావడం, అసలు దీనికి ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారంటారు? పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. అసలు బెయిల్కి పవన్ కళ్యాణ్ కారణం అంటావు? అంటే ఆయన మూలనే కొంచెం ఇద్దరు ప్రాణాలు కోల్పోని అంటే ఆయన రమ్మని చెప్పలేదు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆయన మామూలు సెలబ్రిటీ కాదు, ఐ క్లాస్ చిరంజీవి అంత పవన్ కళ్యాణ్ అంత ఉన్న రేంజ్ ఆయన కూడా. అలాంటి మనిషి పోలీసు బాన్సులు ఎవరిథింగ్ మొత్తం తీసుకుని ముందే ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి అక్కడికి. అన్ని మినిమం 10,000 మంది వచ్చారు. అది హాల్లో అంత లొల్లి పంచాయతీ అయిందంటే అంతా ఆయన మూలానే. ఈయన చేసిన తప్పులు 2 ఉన్నాయి. రాజకీయంలో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్లో వేరే వాళ్ళు అంటే నంద్యాల వైసీపీకి వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు చెప్పలేదు. అంటే నేను వస్తున్నాను, నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాను. అప్పుడు ఒకటి జరిగింది. అప్పుడు ప్రాణనష్టం జరగలే, కానీ ఇప్పుడు ప్రాణనష్టం జరిగింది. ఈయన ముందు ఇన్వాల్వ్ చేయడం ఈయన తప్పు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే క్షమాపణ చెప్పారో పవన్ కళ్యాణ్కు మహా హీరో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా హీరోకి క్షమాపణ చెప్పినట్టు అల్లు అర్జున్ కూడా మాదే. కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏ గొడవ లేదు. మళ్ళీ ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలి. మనం ఏ పంచాయతీలు పెట్టుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన మూలానే అల్లు అర్జున్ గారు కానీ ఏదన్నా చేస్తే మాత్రం బరాబర్ మన పవన్ కళ్యాణ్ పేస్ బరాబర్ ముందు అడ్డంగా తగ్గేసి నిలబడతాం. సో మార్నింగ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంది పవన్ కళ్యాణ్ చేయించాడు. లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయించరు. ఆయన ఎప్పుడు కూడా ఒకళ్ళని నాశనం చేద్దాం, ఒకళ్ళు ఎంత శత్రువు అయినా సరే తన హక్కును చేర్చుకుని తను చేసిన తప్పేటో తీపిస్తామని చూస్తారు. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ తప్పు అంటే ఒకళ్ళకి దించుతా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనలో తప్పులేని మూలాన్ని బయటకు వచ్చారు. ఎందుకు తప్పులేదంటే ఆయన చేసిన తప్పు ఒక్కటే. నేను చెప్తున్నాను కదా, తప్పు ఉంది, అది కొంతవరకు ఉంది. కానీ ఒక విషయం అడుగుతున్నా, నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నా. నా బిడ్డకి రిస్క్. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్ళినా దేనికి వెళ్ళినా నా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళను? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా నేను మా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ చాలా పిచ్చి. నిజం చెప్పాలని వాడి పిచ్చి నాకు వచ్చింది. అలాగని కూడా నేను పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకెళ్ళాను. ఎందుకంటే అది మామూలు వ్యక్తి కాదు. ఆయన సినిమాలో నార్మల్గానే రద్దీ ఉంటుంది. అదే అల్లు అర్జున్ వచ్చారంటే ఇంకెంత రద్దీ ఉంటుంది. అంతే పవన్ కళ్యాణ్ మాలు వేరు వచ్చింది. కానీ ఆయన ఏ రోజు కూడా గాంధీ అంటే చూడ ఒక సంపద రెండో ఆ టైప్ కానీ ఎవరిని ఎదిరించి మాట్లాడారు. అతనికి ఇంకా తప్పదు, సహనం కుసించినప్పుడే ఆయన మాట్లాడతారు తప్పించి ఎవరిని హింసించేటట్టు ఎవరిని అది ఏదో ఏంటి మళ్ళీ ఎలా అన్న అలా అన్న అని చేయడం ఆయనకు ఉండదు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ మధ్యలో ట్రోలర్స్ చాలా మంది ఉన్నారు. ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు వీళ్ళకి ఏంది మధ్యలో? వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలి కదా. మేము ఒక ఫ్యాన్స్గా కోరుకున్నాం. మేము అది నెరవేరింది 2 నెలలకి. ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు, ఈయన తప్ప ఈయన తెలుసుకుని అందరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళకేంది బొంగు? ఒక విషయం చెప్పిన, ఏ బంధం అని నిలబెడతారు చూడాలి. అది భార్య భర్తలు కానీ ఎవరిథింగ్, ఫ్రెండ్స్ అని ఎవరిథింగ్. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు బంధువులు. పవన్ కళ్యాణ్ గారు దగ్గరే అల్లు అర్జున్ గారు పెరిగారు. ఆయన ఒక చంటి బిడ్డతో సమానం. వీనికి ఎప్పుడు నాశనం అయిపోవాలి, జైలుకి వెళ్ళాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కోరుకోలేదు. అలా కోరుకుని ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అలా అనుకోవద్దు. మేమందరం కలిసి ఉందాం, మనందరం ఒకటే. మనందరం మన పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ గురించి పోరాడదాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే కనుక రేపు నుంచి రచ్చ జరుగుతుంది. అస్సలు ఆగేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే తన మేనకు తను ఒప్పుకున్నాడో, నా అల్లుడి కింద ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్, అప్పుడు మా పవన్ కళ్యాణ్ కూడా అడ్డంగా నిలబడతాం. ఆయనకి ఏం జరిగినా బరాబర్ ఉంటాం.